తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బస్సు యాత్ర బీజేపీకి బూస్టప్ ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే రాబోయేటువంటి లోకసభ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల కంటే ముందుగా బీజేపీ మేల్కొన్నది. బీజేపీ కథన రంగంలోకి కురుక్షేత్ర యుద్ధంలోకి ఎన్నికల యుద్ధంలోకి దిగడం మాట వాస్తవం. ఇంతవరకు ఏ పార్టీ కూడా చెల్లలేదు. బీజేపీ మోదీ గారి నాయకత్వంలో మోదీ పాలన కేంద్రంగా మోదీ ఉండేటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ తెలంగాణలో బీజేపీ దూకుడుగా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం ఇదే. ఈరోజు ఇక్కడ తాండూరు నుంచి జరుగుతున్నటువంటి యాత్ర ఈరోజు 4 ప్రాంతాల లోపల తెలంగాణ మొత్తంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర నాయకులందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి ఒక గొప్ప యాత్ర కింద మేము దీన్ని భావిస్తున్నాము. ఒకటి మిత్రమా, అవునన్నా కాదన్నా స్పష్టంగా మనకు దేశంలో ఇవాళ కనపడుతున్నటువంటిది మోదీ గారి ఆధ్వర్యంలో 370 సీట్లు బీజేపీకి ఖాయమైపోయినటువంటి మాట వాస్తవం. 370 తర్వాత వచ్చేటువంటి మిత్రపక్షాల ఓట్లు అన్నీ కలిపితే 400 ఓట్లకి ప్రయాణం చాలా స్పీడ్గా బీజేపీ వెళ్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఫస్ట్ టైం మనం చూసినాము ఒక గత 50 సంవత్సరాల పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక పార్టీకి ఏమాత్రము కూడా సంశయం లేకుండా గెలిచేటువంటి పార్టీ వల్ల బీజేపీ అనేటువంటి పేరు వచ్చినటువంటిది. అపోజిషన్ పార్టీస్ ఏవైతే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి ఇతర కానివ్వండి చేతులు ఎత్తేసిన సందర్భాలు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ మనం స్పష్టంగా కనపడుతున్నటువంటి మోదీ ఇమేజ్ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా విస్తరించినటువంటి పరిస్థితి లోపల ఓటేసినటువంటి ఓటర్లు కూడా ఇవాళ మోదీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు దేశంలో, అక్కడ వచ్చి చేసేదేం లేదు. కాబట్టి ఇక్కడ మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాము, అక్కడ దేశంలో మోదీని గెలిపించుకుంటాము, ఆ రకంగా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటిది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మాట వాస్తవము. అదే పద్ధతి లోపల ఇవాళ 30% 40% న్యూట్రల్స్గా ఉండేటువంటి ప్రజలంతా ఓటర్లంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నటువంటిది చాలా వేగంగా రాజకీయాలు మారుతున్నవి. కాబట్టి మేము అనుకున్నట్టుగా బీజేపీ 10+12 13 స్థానాలు తెలంగాణలో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్నాము. కాబట్టి మోదీ గారి నాయకత్వం లోపల మోదీ కేంద్రంగా ఇవాళ తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి. అటువైపు కాంగ్రెస్ చాలా బలహీనపడ్డది. ఫస్ట్ టైం కాంగ్రెస్ అనేటువంటి దానికి 40-50 సీట్లు వస్తే రావా అనేటువంటి అనుమానం అనేటువంటిది ఆ నాయకులు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం చూస్తున్నాము. INDI కూటమిలో అందరూ వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా చూస్తున్నాము. కాబట్టి ఇంకా వచ్చేటువంటి ఒక 30 రోజుల లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం పరిశీలిస్తే మోదీ వైపు గాలి బ్రహ్మాండంగా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి తెలంగాణలో కూడా మేము బ్రహ్మాండమైనటువంటి సీట్లు జాతీయ స్థాయిలో ఉండేటువంటి మిగతా రాష్ట్రాలతో సమానంగా మేము సంపాదించుకుంటామనేటువంటి ఒక దృఢ విశ్వాసం బీజేపీ నాయకులకు ప్రజలకు ఉన్నదని చెప్పి భావిస్తున్నాం. కేసీఆర్ మీరు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా పొత్తు పెట్టుకుంటారా బీఆర్ఎస్తో బీజేపీ? కేసీఆర్తో పొత్తు అనేటువంటిది మీడియా సృష్టించినటువంటి తప్ప కేసీఆర్తో పొత్తు వల్ల మాకు నష్టం జరుగుతుంది. మేము ఊవెత్తన వస్తున్నటువంటి పరిస్థితి వల్ల బీజేపీకి ఒక స్థానం అనేటువంటిది మొన్న ఎన్నికల్లో మేము 7% నుంచి 14% ఓట్లు సంపాదించడం, 8 మంది ఎమ్మెల్యేలు మేము గెలిపించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వల్ల దేశం మొత్తం 100% ఓటు బ్యాంక్ పెరిగింది మాది 7 నుంచి 14%. కాబట్టి అనేక రకాలుగా అవినీతికి లోనైనటువంటి కుటుంబ పాలన కలిగినటువంటి ప్రజా వ్యతిరేక నియంత్రణ ఆధిపత్య అణచివేత అహంకారపూరితమైనటువంటి పాలన చేసినటువంటి కేసీఆర్తో బీజేపీ పొత్తు ఎన్నటికీ ఉండదు. ఇది మీడియా సృష్టి మాత్రమే. కిషన్ రెడ్డి గారు చాలా చక్కని స్టేట్మెంట్ ఈ మధ్యన ఇవ్వడం జరిగినటువంటిది. దానివల్ల మాకు నష్టం తప్ప లాభం ఎంత కూడా లేదు. కాబట్టి మేము బీజేపీతో ఏకంగా మేము ఒక్క పార్టీగానే మేము వెళ్తాం తప్ప ఎవరితో పొత్తులు అనేటువంటి తెలంగాణలో ఉండవని చెప్పి స్పష్టంగా మేము ప్రజలకు చెప్పదలిచాం.